అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సోదరులకు సోదరిబిడ్లకు ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి మంచి వ్లాగ్ని తీసుకొచ్చాను. అదేమిటంటే, మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వరకు మనకు బొమ్మలతో విద్యను నేర్పిస్తారు. అంటే ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో, యాపిల్ అంటే ఏపీఎల్ యాపిల్ అని, అలాగే యాపిల్ బొమ్మ చూపించి, అలాగే బాల్ అంటే కింద BALL బాల్ అని పెట్టి అక్కడ పైన ఇమేజ్ బాల్ అని పెట్టడం జరుగుతుంది. ఇలా ఇమేజెస్తో ఎక్కువసార్లు చూపించి చదివించడం జరుగుతుంది. కాబట్టే అక్కడ చిన్నప్పుడు పిల్లలకు మంచి చదువు వస్తుంది. అలాగే మనం ఏదైనా ఇమేజ్ని గుర్తుపెట్టుకుని కనుక ఆ ఇమేజ్ పరంగా కనుక ఏదైనా మనము నేర్చుకుంటే అది మనకు ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. కాబట్టి ఈరోజు ఇన్షాల్లా నేను చేయబోయేటటువంటి వ్లాగ్ ఏంటంటే, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో ఆ వాక్యాలను అనుసరించి ఆ ప్రదేశాల్లో వెళ్ళి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ యొక్క ఖురాన్ వాక్యాన్ని మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే విషయాలను తెలియజేశారో హదీస్లో ఆ విషయాల్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని ఖురాన్ వాక్యాలలో మనకు పర్వతాలు అవి చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా నేనున్నటువంటి ఏరియాలో కొండ ప్రాంతం కాదు కాబట్టి, ఇది సముద్రపు ప్రాంతం కాబట్టి నేను ఎక్కువగా చూపించలేను. కాబట్టి ఈరోజు నేను మీ ముందు కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలను తీసుకుని నేను ఇన్షాల్లా ఈరోజు జరగబోయేటటువంటి ఈ వ్లాగ్లో మీకు ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మరణాంతర జీవితం గురించి ఏ విధంగా తెలియజేస్తున్నాడు అంటే, చాలామంది మరణం తర్వాత ఏదైతే ఉందో అది మరణాంతర జీవితము, దాన్ని ఎక్కువ మంది విశ్వసించరు. చనిపోయిన తర్వాత తిరిగి లేపబడటం ఏంటండి అలా అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా మనిషి తల్లి గర్భం నుండి బయటికి రావటం ఎంత సత్యమో, తల్లి గర్భం నుండి తిరిగి మట్టి గర్భంలో కలిసిపోవటం ఎంత సత్యమో, అలాగే మట్టి గర్భం నుండి మళ్ళీ తిరిగి లేపబడటం కూడా అంతే సత్యం సోదరులారా, సోదరిమణులారా. మరి అలాగే నేను యొక్క వాక్యం యొక్క పరిచయం చేసే ముందు మీకు ఒక చిన్న విషయం ముఖ్యంగా తెలియజేయాలి. అదేంటంటే, నా యొక్క ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్లో అల్హమ్దులిల్లా మంచి వ్యూస్ వస్తున్నాయి. కానీ అక్కడ ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో ఆ సబ్స్క్రిప్షన్ సరిగా జరగట్లేదు. అంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి నేను నా ప్రియమైన సోదర సోదరీమణులకు ప్రేమపూర్వకంగా కోరుకునేది ఏమిటంటే, మీరు దయచేసి నా యొక్క వీడియోని చూసినప్పుడు చూడక ముందే దాన్ని ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిన తర్వాత అలాగే నా యొక్క బెల్ సింబల్ని మీరు టచ్ చేయండి. ఇన్షాల్లా నా యొక్క వీడియోస్ మీ వద్దకు వస్తాయి. అలాగే నేను ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇలా మీరు సబ్స్క్రిప్షన్ చేస్తూ ఎక్కువ మంది కనుక నాకు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అయితే కనుక నేను ఇంకా మంచి సబ్జెక్ట్స్ని ఇవ్వడానికి నాకు ఒక ఉత్సాహము, అంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి సోదరులు సోదరీమణులు ఈ విషయాన్ని గమనించి దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సూరే అన్కబూత్ సూరా నెంబర్ 19, సూరా నెంబర్ 29, వాక్యం నెంబర్ 19లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లాహ్ ఏ విధంగా సృష్టిని మొదలెడుతున్నాడో వారు చూడటం లేదా? మరి ఆయనే దాన్ని పునరావృతం కూడా చేస్తున్నాడు. అంటే ఈ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని ఏకత్వము, దైవ దౌత్య నిరూపణల తర్వాత ఇక్కడి నుంచి పరలోక నిరూపణ గురించి ఒక్కానించి చెప్పడం జరుగుతుంది. మీకంటూ ఒక ఉనికి లేని పరిస్థితుల్లో మిమ్మల్ని సృష్టించిన వాడే అల్లాహే. మీకు కనే, అలాగే వినే, అలాగే మాట్లాడే, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. మరి మీరు మరణించి మట్టిలో కలిసిపోయాక ఈ లోకంలో మీ ఆనవాళ్ళు కూడా ఉండవు. అయితే అల్లాహ్ మళ్ళీ మిమ్మల్ని బ్రతికిస్తాడు అని చెప్పబడింది. అయితే ఈ పునర్జీవన ఏదైతే ప్రక్రియ ఉందో మీకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ మానవులను తిరిగి లేపటం ఇది చాలా కష్టం కదా అని మీకు ఊహలో అనిపించవచ్చు. కానీ
ఇది అల్లాహకు చాలా తేలిక. అందుకనే అల్లాహ్ తర్వాతి వాక్యంలో చెప్తున్నారు, వారికి చెప్పు, భూమిలో సంచరించి చూడండి, అల్లాహ్ ఏ విధంగా సృష్టిని మొదలుపెట్టాడో కాస్త చూడండి. మరి అల్లాహే మలిసారి పునర్జీవనం కూడా ప్రసాదిస్తాడు. మొదటిసారి పుట్టించిన వాడు ఆయనే, మలిసారి పుట్టించేవాడు కూడా నిశ్చయంగా ఆయనే. ఆయన అధికారం కలిగినటువంటి వాడని చెప్పడం జరుగుతుంది. అంటే తాను కోరిన వారిని ఆయన శిక్షిస్తాడు, తాను కోరిన వారిని కనికరిస్తాడు, అందరూ ఆయన వైపునకే మరలించబడతారు అనేటటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు భూమిలోని ఆకాశంలో కానీ అల్లాహను అశక్తునిగా చేయలేరు సుమా. అల్లాహ్ తప్ప మీకు సంరక్షకుడు కానీ సహాయకుడు కానీ లేడు అని చెప్పడం జరుగుతుంది. అంటే నేలపై నలువైపులా విస్తరించి ఉన్న ఈ దేవుని సూచనలు ఒకసారి మీరు చూడండి. ఈ యొక్క చెట్లు, చేమలు, ఈ యొక్క మొత్తం సృష్టి యొక్క వ్యవహారము ఇది ఒకసారి మీరు గమనించండి. ఆయన ఇదిగో ఈ భూమిని ఎలా పాన్పుగా చేశాడు, అలాగే పర్వతాలని మేకులుగా పాతిపెట్టాడో, అలాగే నదీ నదాలను కాలువలను ఎలా ప్రవహింపజేస్తున్నాడో, మీకోసం రకరకాల పండ్లను ఫలాలను ఇలా ఎన్నెన్నో ఉత్పన్నం చేస్తున్నాడో కాస్త ఆలోచించండి. ఇవన్నీ ఏవైతే సృష్టించబడ్డాయని వీటి వెనుక ఒక సృష్టికర్త, ఒక గొప్ప నిర్మాత ఉన్నాడన్న సంగతి మీకు తెలుసు, అవునా కదా? ఆయన మనకు ఈ విషయాన్ని మొత్తాన్ని విశ్వాన్ని చూపించి ఆయన కానవాళ్ళు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయనే ఈ సృష్టిని సృష్టించాడు. ఆయన ఆజ్ఞపరంగానే ఈ సృష్టి, ఈ చెట్లు, ఈ చేమలు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన అసలు సిసలైనటువంటి పాలకుడు, సార్వభౌముడు, తన అధికారాన్ని తిరుగులేని విధంగా చెలాయించేవాడు. ఆయన్ని ఎవరు, ఏమిటి, ఎందుకు అని ప్రశ్నించలేరు. అయితే ఆయన ఎవరిని శిక్షించినా, క్షమించినా నిర్ణీత నియమ నిబంధనలకు ఆయన కట్టుబడి ఉంటాడు. దానితోనే చేస్తాడు. ఎవరిని అన్యాయంగా శిక్షించడం అంటూ జరగదు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, బాగా ఆలోచించండి. ఈ యొక్క సృష్టి ఏదైతే ఉందో ఇది ఏ విధంగా అయితే సృష్టించబడిందో అల్లాహ్ ఈ సూచనలను చూడమంటున్నాడు. ఇన్ని చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ సృష్టి, ఈ చెట్లు, ఈ చేమలు, ఈ పూలు, ఈ ఫలాలు మీరు ఆలోచించండి. ఒకే భూమి నుండి ఎన్ని రకాలైనటువంటి చెట్లు, అంటే ఫలాలు, పూలు, మరి పండ్లు ఒకే రకమైనటువంటి భూమి నుండి ఇవన్నీ పరస్పరం వస్తున్నాయి. అంటే భూమి ఒకటే, కానీ దీని నుండి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు, ఫలాలు, పూలు వేరు, పూల యొక్క సువాసనలు వేరు, ఫలాల యొక్క ఆ రుచులు వేరు, కూరగాయల యొక్క రుచులు వేరు. ఇవన్నీ సృష్టిస్తున్నటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించండి అని అల్లాహ్ ఈ యొక్క వాక్యాల్లో మనకు తెలియజేస్తూ ఈ యొక్క సూర్య అన్కబూత్లోని 29వ అధ్యాయము 19వ వచనాన్ని మనకు తెలియజేయటం జరుగుతుంది. ఇన్ని చేసినటువంటి సృష్టికర్త మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి లేపలేడా అని చెప్పి ప్రశ్నించటం జరుగుతుంది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తప్పకుండా మనల్ని మళ్ళీ పునరుత్థాన దినాల్లో లేపుతాడు. మనం చేసినటువంటి ప్రతి ఒక్క కర్మకు మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి మనం దానికి ప్రయత్నం చేస్తూ ఆ పరలోకానికి మనము ఇహలోకం ఒక వంతెనలాగా మనం చేసుకుని పరలోకాన్ని పొందేటటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. సోదర సోదరిమణులారా, ఈ యొక్క మాటతో నా యొక్క వీడియోని నేను ఈరోజుటి వ్లాగ్ను నేను ముగిస్తున్నాను. ముఖ్యంగా మళ్ళీ నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను, దయచేసి నా యొక్క ఛానల్ని, ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇతరులకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.